హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ఫుల్ జ్యోతి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎక్కడికి వెళ్తున్నాం అందరం అని అనుకుంటున్నారా? ఇవాళ అయితే మేము ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి జూన్ 28 సండే అయితే వెళ్తున్నాం మేము. ఎర్లీ మార్నింగ్ 4కి లేగిస్తే రెడీ అయ్యేసరికి 7:30 అయింది. పిల్లలు కొంచెం లేట్ చేశారు లేకపోవడానికి, సో అందుకే 7:30 దాకా అయితే పట్టింది మాకు. ఇదిగోండి మా పిల్లలను అయితే చూడండి, వెనకాల నిద్రపోతున్నారు. అదేంటి దుప్పటి కూడా తెచ్చుకున్నాడు దేవాంశ్ అనుకుంటున్నారా? దుప్పటి దేనికి దేవాంశ్ అని ఇంటి దగ్గర అడిగితే ఫ్రంట్ సీట్లో చలి పుడుతుందంట తెచ్చుకున్నాడు. ఇప్పుడేమో వెనకెళ్ళి పడుకున్నాడు. ఇలా ఉంటుంది మరి మా దేవాంశ్తో. ఈ గ్యాప్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉండాలి, మా పాప జడ చూసారా ఎంత లాంగ్ ఉందో. తను రెడీ అయ్యేటప్పుడు ఈ సవరం అయితే కనిపించిందంట, ఇంకా వేయాల్సిందే అంది. సర్లే ఇవాళ ఒక్కరోజే కదా అని చెప్పి వేశాను. ఈ రూట్ వచ్చేసి కొత్తగా మురుగన్ హోటల్ దగ్గర న్యూ హైవే అయితే వేశారు కదా, అటువైపు నుంచి అయితే వెళ్తున్నాం. అలా వెళ్తుండగా ఒక టోల్ గేట్ దగ్గర అయితే ఇంకా జామకాయలు ఇవన్నీ అమ్ముతుంటే తీసుకున్నాము. ఇలా కార్ దగ్గరికి వచ్చి మరీ అడుగుతున్నారు కదా అని చెప్పి మేమైతే కొంటాము, కొంచెం మొహమాటానికి పోయి. ఒకసారి ఇలాగే ఏం జరిగిందంటే, విజయవాడ వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒక ఆవిడ పెన్సిల్స్ అయితే అమ్ముతుంది. సరే ఎటు ఆవిడ హెల్ప్ చేసినట్టు ఉంటుంది, పెన్సిల్స్ కూడా మన పిల్లలు వాడుకుంటారన్నట్టు ఉద్దేశంతో నేను ఇంకా విండో ఓపెన్ చేసి తీసుకున్నాను. 50 రూపీస్ చేంజ్ లేదు, 100 రూపీస్ ఇచ్చి ఒక 25 రూపీస్ అంట. అలా 2 పెన్సిల్స్ చాలే అంటే ఆవిడ 4 పెన్సిల్స్ ఇచ్చేసి చేంజ్ లేదని చెప్పి చక్కగా 100 రూపీస్ అయితే తీసుకుని వెళ్ళిపోయి. ఇలా వెళ్తుండగా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లో ఒక రోడ్డు వస్తుంది, అదే ద్వారకా తిరుమల రోడ్డు. ఈ రోడ్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అది కూడా మాకు ఇవాళే తెలిసింది. ఏంటంటే డివైడర్ ఉంది కదా, డివైడర్ దగ్గర ఒక రాయి పెట్టి ఆ రాయికి తాడు కట్టి అటు ఇటు 2 లేడీస్ అయితే ఉన్నారు, కార్ని అయితే ఆపారు. ఒకవేళ మనం ఆ తాడుని అబ్జర్వ్ చేయకపోతే మన పరిస్థితి ఏంటంటారు? డబ్బుల కోసం రోడ్డు మీద ఇలా తాళ్లు కట్టి వెళ్ళే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఇది చాలా ఫేమస్ టెంపుల్ కదా, చాలా మంది వస్తుంటారు, ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని అనుకున్నాను. అలా ఇంకా ఘాట్ రోడ్డు మీదకి అయితే వచ్చేసాము. మా పెళ్ళైనప్పటి నుంచి ఈ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం, సో కొంచెం స్పెషల్గా ఉంది నాకైతే. టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి 11 అయితే అయింది. టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో మనకు కావాల్సిన పూజా సామాగ్రి అయితే ఉంటాయి. ఆ రోజు సండే కదా, క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. ఇప్పుడైతే దర్శనానికి టికెట్ అయితే తీసుకోబోతున్నాము. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ చేశారంట, అక్కడ స్కానర్ ఉంటుంది, స్కానర్ వాట్సాప్ నుంచి స్కాన్ చేసి మన డీటెయిల్స్ ఫిల్ చేసి మనకి ఏ దర్శనం టికెట్ అయితే కావాలో అది మనం పర్చేస్ చేసుకోవాలి. అలా వెళ్తుండగా రైట్ సైడ్ లో వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది. యాజ్ యూజువల్ గా ఫోన్స్ అయితే లాకర్ లో అయితే పెట్టుకున్నాము. ఇప్పటి నుంచి మీరు చూస్తుందంతా మా దర్శనం అయిపోయాక తీసిన అష్టోత్తరం పూజ అయిపోయాక మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ దేవుణ్ణి కళ్ళారా చూసుకొని మేమైతే బయటికి వచ్చాము. గోవింద హరి గోవింద ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇలా మొబైల్లో కన్నా రియల్ గా చూస్తే చాలా బాగుంది. మేము కూడా ఆ ఫ్రేమ్స్ దగ్గర ఫ్యామిలీ పిక్ అయితే దిగాము. చెప్పా కదా సండే వెళ్ళామని, జూన్ 28 సండే. ఆ రోజు పోలియో డ్రాప్స్ వేస్తున్నారు కదా, అందరికి తెలిసిందే. టెంపుల్లో కూడా అవైలబుల్ గా ఉంది. ఇంకా బయటికి వచ్చాక ప్రసాదం దగ్గరికి అయితే వచ్చాము. ప్రసాదం కౌంటర్ని కూడా ఆన్లైన్ చేశారు, అంటే మనము ఆ స్కాన్ చేసుకొని మనకి ఏమేమి ప్రసాదం కావాలో అవి సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేయటమే. అలా ముందుకి వస్తుండగా ఈ చిన్న కృష్ణుడి టెంపుల్ కూడా కనిపిస్తుంది. పిల్లలు ఇంకా గోమాతకి ఫుడ్ తినిపిస్తామన్నారు. ఇంకా ఒక బకెట్ ఫుడ్ తీసుకొని అయితే అన్ని ఆవులకి పెడుతున్నారు పిల్లలు. నాకైతే ఆవుల్ని పట్టుకోవాలంటే చాలా భయము, దాని దగ్గరికి వెళ్ళాలన్నా భయమే, ఎందుకు అలా ఉండిపోయింది నాలో. ఇక్కడ కూడా కృష్ణుని దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా బయటకైతే వచ్చాము. చూడండి జనం బాగా ఉన్నారు. సో అప్పుడు టైం వచ్చి 1 అయినట్టుంది. ఇంకా మేమైతే రిటర్న్ అయ్యాము. ఇక్కడ నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నానంటే, మార్నింగ్ గుడికి వెళ్ళేటప్పుడు ఫుల్ ఎండగా ఉంది, ఇప్పుడు రిటర్న్ అవుతున్నప్పుడు ఫుల్ వాన, చాలా చల్లగా క్లైమేట్ చాలా బాగుంది. మార్నింగే అనుకున్నాము ఇవాళ ఎండకి ఖచ్చితంగా ఈవినింగ్ అయితే వాన పడుతుంది అని, సో అలానే జరిగింది. మా దేవన్ స్టైల్ చూసారా, కాళ్ళేమో డాష్ బోర్డ్ మీద పెట్టి చక్కగా నిద్రపోతున్నాడు. చెప్పాను కదా ఫుల్ వాన పడుతుంది, ముందున్న వెహికల్స్ కూడా కనిపించట్లేదు, అందుకని మేమైతే కాసేపు పక్కన ఆగాము. కొంచెం వాన తగ్గింది అనుకున్నాక మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. సేమ్ అదే రూట్లో అయితే వచ్చాము, న్యూగా వేసిన హైవే మీద. ఇదిగోండి విజయవాడ కృష్ణారావు దగ్గరికి అయితే వచ్చేసాం మనము. ఈ న్యూగా వేసిన హైవే వైపు ఎందుకు వచ్చామంటే, విజయవాడలో ట్రాఫిక్ బాగా ఉంటుంది, లేట్ అయిపోతుందని ఇటే వెళ్ళాము, ఇటే వచ్చాము. ఇంకా మంగళగిరి కూడా వచ్చేసాము. అదిగో కనపడుతుంది కదా కొత్తగా కట్టిన ఏపీఎల్ క్రికెట్ స్టేడియం. ఇది ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన ప్లేస్కి వచ్చేసామంటే తెలియని అదొక హ్యాపీనెస్ కదా. ఇదిగోండి ఇంకొంచెం దగ్గర నుంచి చూడండి, క్రికెట్ స్టేడియం బాగా కనపడుతుంది కదా. మా జర్నీ అయితే చాలా సాఫీగా జరిగింది. ఇప్పటి నుంచి చూడబోయే వీడియో నాకు ఇష్టమైన వీడియో అంటే
ఇవాళ మా హస్బెండ్ బర్త్డే జూన్ 27th. నాకు ఇష్టమైన రోజు కూడా. మా హస్బెండ్ బర్త్డేకి మేము ఎలా రెడీ అయ్యాము, ఏమేమి ప్లాన్ చేసాము మొత్తం ఈ వీడియోలో చూడొచ్చు. ఫస్ట్ టైం గెట్ రెడీ వీడియో అయితే చేయబోతున్నాము. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది అయితే 27th ఈవినింగ్. దేవాంశ్ అయితే నిద్రపోతున్నాడు, లేపుతున్నాడు రెడీ అవుదులే అని. ఇక్కడ దేవాంశ్ అంటున్నాడు వీడియో ఎందుకు తీస్తున్నావు మమ్మీ అని అంటున్నాడు. పిల్లలిద్దరిది స్నానాలు అయితే అయిపోయినాయి. వీళ్ళనైతే నాకు 2 times రెడీ చేయాల్సి వస్తుంది. స్నానం చేసిన తర్వాత నార్మల్ బట్టలు వేసుకుంటారు, మళ్ళీ వెళ్లే ముందు అప్పుడు పార్టీ వేర్ డ్రెస్లు అయితే వేస్తారు. మళ్ళీ నాకు డబుల్ పనే కదా అంతా. ముందే వేసుకొని కూర్చోండిరా అంటే వద్దు, గాలాడవు గుచ్చుకుంటా ఉంటాయి అంటారు. ఇంకేం చేస్తాం, వాళ్ళ కంఫర్ట్ కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి ఇంకా వెళ్లే ముందే వేస్తాను. మా దేవాంశ్ అయితే షర్ట్ వేసేసుకొని తలదూకొని పౌడర్ రాసుకొని చక్కగా రెడీ అయిపోయి ఇప్పుడు మా పాపను రెడీ చేయాలి. మా పాపకి ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ అయితే బాగా సెట్ అవుతుంది. అది వేస్తా అంటే వద్దు పోనీటైల్ వేయి అంది. ఇంకా అదే వేశాను. ఇప్పుడు పిల్లలకి వాళ్ళు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. మనకు నచ్చింది వేస్తే వాళ్ళకి నచ్చట్లేదు. ఏం చేస్తాం, కాలం మారిపోయింది కదా. ఇప్పుడు ఇంకా నాకు కావాల్సినవి అయితే రెడీ చేసుకుంటున్నాను. శారీ, బ్యాంగిల్స్, వాచ్, రబ్బర్ బ్యాండ్, స్టిక్కర్, ఇయర్ రింగ్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఏమేమి మ్యాచింగ్ చూసుకొని ఏమేమి పెట్టుకోవాలా అని. సో నా లుక్ ని అయితే చూసేయండి. వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో అయితే పెట్టాను. ఫస్ట్ ఈ హెయిర్ అంతా ఒక క్లిప్ పెట్టేసి కొంచెం మేకప్ అయితే చేసుకుందాం. ఫస్ట్ కొంచెం ప్రైమర్ అయితే అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మేము వెళ్ళేది ఈవినింగ్ కాబట్టి సన్ స్క్రీన్ అప్లై చేయట్లేదు. నెక్స్ట్ ఫౌండేషన్ అయితే అప్లై చేస్తున్నాను. ఫౌండేషన్ మన డార్క్ స్పాట్స్ ని బాగా కవరేజ్ చేస్తుంది. చూసి భయపడకండి, ఇదంతా అవసరమా అని అనుకోకండి. యాక్చువల్గా మనం నార్మల్గా బాగుంటాం. కాకపోతే మీ లుక్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి, మిమ్మల్ని ఇంకొంచెం బ్యూటిఫుల్గా చూపించడానికి ఇదంతా. ఫైనల్ టచ్ అప్ కాంపాక్ట్ కూడా అప్లై చేశాను. ఎందుకు అమ్మాయిలు రెడీ అవ్వడానికి గంటలు పడుతుంది అనుకుంటారు కదా, సో ఇదంతా ఉంటుంది. ఇంక ఇదంతా బేసిక్ మేకప్పే. స్టిక్కర్ కూడా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వాచ్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను. అప్పటికే టైం అయితే 7 అయితే అయిపోయింది. కేక్ కటింగ్ అయితే బయట ప్రైవేట్ థియేటర్లో అయితే ప్లాన్ చేశాను. 8 o'clock వస్తామని చెప్పాను. ఈ గ్యాప్ లోనే నేను రెడీ అయిపోయాక ఒక సర్ప్రైజ్ వీడియో కూడా చేయాలి. ప్రైవేట్ థియేటర్ అయితే నేను 2 days ముందే బుక్ చేశాను. ఫస్ట్ వేరే చోట ఎంక్వైరీ చేశాను మీ దగ్గర అవైలబుల్ ఉందా అని. వాళ్ళైతే మేము ఫుల్ బిజీగా ఉన్నాము, ఇప్పుడైతే లేవన్నారు. ఇంకా పల్సస్ అని 45 వాళ్ళ దగ్గర అయితే నాకు అవైలబుల్ దొరికింది స్లాట్ 8 o'clock. మేబీ నా కోసం అయితే వాళ్ళకి ఏ ఈవెంట్ రాలేదు ఆ రోజు. చాలా లక్కీ కదా. నా రెగ్యులర్ హెయిర్ స్టైల్ చిన్న పఫ్ అయితే పెట్టేసి హెయిర్ అయితే లీవ్ చేశాను. మీ హస్బెండ్ ఏమన్నా చిన్నపిల్లవాడ ఇంకా బర్త్డేస్ జరుపుకోవడానికి అనే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీ అందరికీ పెద్దవాళ్ళ కనిపించొచ్చేమో కానీ ప్రతి భార్య అనుకునేదే తన భర్తే తన మొదటి బిడ్డ అని. నేను చెప్పిన దానిలో తప్పేమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో నో అని చెప్పండి. స్పెషల్ డే అనేది సంవత్సరంలో ఒకసారి వస్తుంది కాబట్టి మేము చేసుకోవాలనుకుంటున్నాము, చేసుకున్నాము. ఇంకా నల్లపూసల చైన్ కూడా వేసుకొని పెళ్ళైన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన సింధూరం కూడా పెట్టుకొని రెడీ అయితే అయిపోయాను. కొన్ని శారీస్ సింగిల్ పైట వేసుకుంటే చాలా బాగుంటాయి, చాలా గ్రాండ్ లుక్ని అయితే ఇస్తాయి. సో ఫైనల్గా రెడీ అవ్వడం అయితే అయిపోయింది. నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా పిల్లలు అయితే వాళ్ళ డాడీకి గిఫ్ట్ అయితే తీసుకున్నారు. వీడియోలో చెప్పండి రా హ్యాపీ బర్త్డే డాడీ అంటే నువ్వు చెప్పు అని అనుకుంటూ ఉన్నారు. మా వారు కూడా రెడీ అయిపోయారు. ఏవండి హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా మేము పార్టీ బుక్ చేసుకున్న ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ప్లేస్ వచ్చి మన మంగళగిరిలోనే ఏపీఎస్పీ క్యాంపు రోడ్లో నియర్ ఎస్ఎల్ఎం చైతన్య హై స్కూల్ దగ్గర అయితే ఉంటుంది. పల్స్ సినీ 45 అని. మా హస్బెండ్కి చూపించకుండానే ముందే మీకే చూపిస్తున్నాను, చూసేయండి. మా హస్బెండ్కి కూడా తెలియదు లోపల ఎలా ఉంటుంది అని. సో వీళ్ళైతే ఫుల్ డెకరేషన్ చేసి మన కోసం అయితే రెడీగా ఉంచారు. మొత్తం అవినాష్ లెటర్స్ నేమ్స్తో హ్యాపీ బర్త్డే అని నియాన్ లెటర్స్తో. ఈ ప్లాన్ మొత్తం నాదే. ఇక్కడ ఒక 10 మెంబర్స్కి అయితే చాలా ఫ్రీగా చాలా బాగుంటుంది. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. వీళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు. డెకరేషన్ నా ప్లాన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మా వారు అయితే ఎంట్రీ ఇస్తున్నారు, చూసేయండి. నేను ఏమేమి ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకున్నానో మా వారికి అయితే అసలు తెలియదు. వెళ్ళగానే ఇంకా ఫైర్ గన్ అయితే ఇచ్చారు, ఫైర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేదైతే అస్సలు మిస్ అవ్వకండి, ఇది కదా మనకు కావాల్సింది. అరే మంచి ఫీల్ గుడ్ ఉంది కదా. ఈ కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఫుల్ సాంగ్ అయితే పెట్టలేకపోతున్నాం. సగం పిల్లల కోసమే ఇలా ప్లాన్ చేశాను. వాళ్ళకి స్నో ఎంట్రీ కావాలంట. ఇంకా అక్కడ జారుతుందని చెప్పి అక్కడికి రండి అని చెప్పాను. ఇంకా తర్వాత కేక్ కటింగ్ అయితే చేసాము. మా
మా దేవాన్ష్కి కేక్ కటింగ్ అంటే ఎంత ఎక్సైట్మెంట్, దాన్ని ఎప్పుడు కట్ చేస్తారా ఎప్పుడు తినేద్దాం అన్నట్టు ఉంటాడు. చూసారా వాడు అల్లరి, వాడికి ఎంత ఆనందంగా ఉందో. పిల్లల కోసమన్నా ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇంకా వాళ్ళైతే వాళ్ళ డాడీకి తినిపించేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా అందరం అయితే కేక్ తింటున్నాము. ఇంకా అక్కడ టేబుల్ మీద ఇది కనిపించిందంట, ఇమీడియట్ గా నాకు తీసి పెట్టారు. చాలా సంతోషంగా ఉంది నాకైతే. నన్ను మహారాణిలా చూసుకుంటారు మా వారు. మేము తెచ్చిన గిఫ్ట్ కూడా ఇచ్చాము. గిఫ్ట్ అయితే ఫోటో ఫ్రేమ్. ఫోటో సెలెక్ట్ చేసింది నేనే. అవుట్పుట్ ఎలా వచ్చిందో నేను చూడలేదు, ఇప్పుడే చూడటం. ఇంకా మా వారిని అడుగుతున్నాను ఎలా ఉంది అని. చాలా బాగుంది అన్నారు. ఇప్పుడైతే ఈ మోడల్ ట్రెండింగ్ లో ఉందంట, ఇంకా అదే సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఫోటో ఫ్రేమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా మా వారి ముందు నేను అనుకున్న సర్ప్రైజ్ వీడియో అయితే ప్లే చేస్తున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ. ఇవాళ అందరికీ నార్మల్ డే కావచ్చేమో, కానీ నాకు మాత్రం స్పెషల్ డే. మన పెళ్ళయ్యి కలిసి జరుపుకుంటున్న 10th బర్త్డే ఇది. సో ఈ ఇయర్ నాకు కొంచెం స్పెషల్, అందుకే ఇలా ప్లాన్ చేశాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం, మీకు కూడా నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ మీలాంటి హస్బెండ్ నాకు దొరకటం, మీరు నా లైఫ్ పార్ట్నర్ అవటం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, దాచుకొని కొన్ని నెక్స్ట్ ఇయర్ చెప్తానే. మనం ఇలాగే మరెన్నో బర్త్డేలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. యూ ఆర్ మై హార్ట్, యూ ఆర్ మై వరల్డ్, యూ ఆర్ మై ఎవ్రీథింగ్. ఐ లవ్ యూ సో మచ్. ఇంకా ఇప్పుడైతే మన ఫొటోస్ అన్ని కలిపి ఒక 2 minutes వీడియో అయితే చేశారు ప్లస్ అన్ని పార్టీ వాళ్ళే. సాంగ్స్ అయితే నేను సెలెక్ట్ చేసి ఇచ్చాను. వీడియో స్టార్టింగ్ లో హస్బెండ్ ఫొటోస్ ఉండి దానికి మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ ఉండేలా అయితే సెట్ చేసాము. తర్వాత మాకు ఇష్టమైన కొన్ని సాంగ్స్ అయితే యాడ్ చేసాము. మా వారికి ఈ 2 minutes వీడియో గురించి అయితే తెలియదు, అక్కడికి వెళ్ళాకే చూశారు. 120 inches స్క్రీన్ మీద మన ఫొటోస్ ప్లే అవుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో మనకి ఇష్టమైన మ్యూజిక్ వస్తూ ఉంటే చూడడానికి చాలా బాగుంది. మా వారికి కూడా ఇదే చాలా బాగా నచ్చింది. నేను చేసిన వీడియో కన్నా ఇదే చాలా బాగుంది అన్నారు. స్టార్టింగ్ లో బిల్లా సాంగ్ బాగా సెట్ చేసామన్నారు. ఆ మ్యూజిక్ కి, ఆ డాల్బీ ఆడియోకి అయితే చాలా హైప్ ఇచ్చింది. మా వారికి చాలా హైలైట్ అయింది ఆ సాంగ్. ఇంకా మేమందరం అయితే కాసేపు అలా స్పెండ్ చేస్తూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అయితే ఉన్నాము. ఇక్కడైతే మేము ఒక 1 hour అయితే బుక్ చేసుకున్నాము, 8 to 9. ఇంకా మా పాప అయితే డాన్స్ వేస్తానంటే వేసింది. ఇంకా ట్రెండింగ్లో ఉన్న సాంగ్ హైరా హైరా హైరబ్ అనే సాంగ్ ట్రెండింగ్లో ఉంది కదా, దానికైతే తనకు ఆల్రెడీ వచ్చి ఈ సాంగ్కి డ్యాన్స్. ఈ డ్రెస్ వల్ల పాప అయితే కొంచెం ఇబ్బంది పడింది, మిడ్డీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఇంకా అలానే చేస్తూ ఉంది. అలా ఈ సాంగ్కి అయితే డ్యాన్స్ చేసింది ఒక 30 seconds. ఇంకా బయలుదేరదామనే టైంకి ఈవెంట్ వాళ్ళు అయితే మమ్మల్ని కూడా ఒక స్టెప్ వేయమన్నారు. డాన్స్ రాని వాళ్ళకి ఈ ఒక స్టెప్పే కదా వచ్చు, ఇంకా అదే వేసాము. ఇక్కడైతే మా వారి దగ్గర ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నాను, ఎలా జరిగింది, ఎలా ప్లాన్ చేశానని. చాలా బాగుంది అన్నారు. మీకు ఒకటి చెప్పనా, బర్త్డే 2 days ముందు అయితే నాకు అస్సలు బాగాలేదు, ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్. ఎలా జరుగుతుందో ఏమో, అసలు నా వల్ల అవుతుందా లేదో అని అనుకున్నాను. ఫైనల్ గా చాలా బాగా అయితే జరిగింది. మనం ఏదన్నా గట్టిగా అనుకుంటే అది అవుతుంది అంటారు కదా, అందులో ఇది ఒకటి. ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాము. నేనైతే ఫుల్ హ్యాపీ. ఈ ఇయర్ అయితే నాకు చాలా మెమోరీస్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ మా ఇంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి, టాటా, బాయ్ బాయ్.